హాయ్ అండి. అద్దం పైన పేస్ట్ వేయండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్‌గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్‌ని తెలుసుకుందాం. మనం టీ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి టీ పౌడర్ మనం ఎంతేసినా కలర్‌గా రాదు కదండీ. కొంచెం కాఫీ పౌడర్ ఇలా వేసేసుకొని కొంచెం మరగనిచ్చిన తర్వాత టీ తాగామనుకోండి, టీ మంచి టేస్టీగా ఉంటాయి. చూడటానికి కూడా కలర్‌ఫుల్‌గా ఉంటాయండి. పాలు కొంచెం ఎప్పుడైనా తక్కువైనప్పుడు ఇలా కొంచెం ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్‌ని తెలుసుకుందాం. ఇలా అద్దాలైతే కొన్ని రోజులకి డస్ట్ పట్టేసి వాటిపై మరకలు పడుతూ ఉంటాయి కదండీ. వాటిపై ఉన్నటువంటి మరకలు కానీ, డస్ట్ కానీ ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదా, అది ఏ పేస్ట్ అయినా కూడా ఇలా కొంచెం అద్దం పైన వేసేసి ఏదైనా టిష్యూ పేపర్ కానీ, అలానే ఏదైనా ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఇప్పుడైతే చూసారా, మీకు పోస్ట్ చూసినప్పుడు ఎలా ఉందో, ఇప్పుడైతే చూసారా ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. ఈ విధంగా చక్కగా మెరిసిపోతుందండి. టూత్ పేస్ట్ పెట్టి ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. పింగాణి కప్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఒక్కొక్కసారి అనుకోకుండా ఇలా పగిలిపోతూ ఉంటాయి కదండి, అంటే కాడలు ఊడిపోతూ ఉంటాయి కదండి. పింగాణి కప్పులను వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. వీటిని పడేయకుండా పింగాణి కప్పులో వాటర్ పోసుకొని ఇలా మనీ ప్లాంట్ని పెట్టేసుకొని ఫ్రిడ్జ్ మీద కానీ, విండోస్ దగ్గర కానీ, సెల్ఫ్లో కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. గ్రీన్గా మనకి చాలా బాగుంటుందండి. పాజిటివ్ అనేది ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఫోర్త్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనం రేషన్ సరుకులు తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి కదండి. రైస్ అయినా, కందిపప్పు అయినా ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. ఇందులో ఇలా వేప కాడలు ఉంటాయి కదండి, పచ్చిగా ఉన్నప్పుడే ఇలాగా రైస్లో కానీ, కందిపప్పులో కానీ పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి, స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. రేషన్ బియ్యం కానీ, అలానే ఇలా కందిపప్పు కానీ ఉంటూ ఉంటుంది కదండి, వాటిల్లో ఇలాగా వేపకాడల్ని పెట్టేసుకొని ఇలా మూత పెట్టుకుని స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.